ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రేమైన వారలారా, మరి పరిశుద్ధాత్మ కార్యంలో అను మా ప్రోగ్రాంను వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈనాటి వాక్య సందేశముగా మరి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆత్మవరాల్లో 6వ వరం ప్రవచన వరం గురించి, మరి విశేషంగా ప్రవచన వరం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, తర్వాత ప్రవచన వరము దాని యొక్క ఉద్దేశం, పర్పస్ ఏంటి, ఇంకా ప్రవచన వరములో రకాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి, అవి ఎన్ని రకాలు, ఇంకా ప్రవచన వరములో దేవుని ప్రవచనం అంటే ఎలా ఉంటుంది, అలాగా సాతాను ప్రవచనం అంటే ఎలా ఉంటుంది, తర్వాత మనిషి ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ హ్యూమన్ ప్రవచనాలు ఎలా ఉంటాయి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే చివరిగా ప్రవచన వరాన్ని ఒక వ్యక్తి పొందాలంటే ఆ వ్యక్తికి ఉండవలసిన ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ప్రవచన వరం అతని సొంతం అవుతుంది, ప్రవచన వరం అతన్ని వెంబడించడం ప్రారంభిస్తుంది, ప్రవచన వరం అతనికి ఆపరేట్ అవ్వడం ఎప్పుడు సాధ్యమవుతుందని విషయాలు ఇది మనం తెలుసుకోబోతున్నాం. దయచేసి మొదట చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం. తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన. దేవాది దేవా మీకు స్తోత్రం నాయన. ఉన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా మీకు స్తోత్రం తండ్రి. ఈ దినం ప్రభువా ఇదిగో నాయన మాతో మాట్లాడండి ప్రభువా, సూటిగా తేటిగా మాట్లాడండి నాయన. ఇదిగో తండ్రి, మాట్లాడేది నేను ఉండకూడదు ప్రభువా. అయ్యా అయ్యా నా జ్ఞానము, అయ్యా ఇదిగో తండ్రి వాక్చాతుర్యము అయ్యా ఉండకూడదు ప్రభువా. కేవలము మీ కృప నాయన. తండ్రి, మీరు బుర్రగా నన్ను వాడుకోమని వేడుకుంటూ అయ్యా వినేవారికి నాయన ఆసక్తిని అయ్యా పట్టుదలను దయచేయండి అయ్యా. వింటుండగా నాయన అయ్యా విన్న వాక్యానుసారంగా వారు నడుచుకునే కృప వారిని దయచేయండి నాయన. హల్లెలూయా. వింటుండగా అనేక విషయాలు తెలియచేయండి ప్రభువా. అదిగో తండ్రి అయ్యా ప్రజలతో, నీవు ఏర్పరచుకున్న ప్రజలతో, నీవు ఎన్నుకున్న ప్రజలతో అయ్యా మీరే ఇదిగో నా ద్వారా వారితో మాట్లాడమని వేడుకుంటూ యేసు క్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి 1 కొరింథీ 12:10 చదువుకుందాం. మరి ఒకనికి అద్భుత కార్యములు చేయి శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధమైన భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా. గడిచిన అనేక వారాల నుంచి పరిశుద్ధాత్మ వరములు ఎన్ని, 9, 18, 36 మరి 72 అన్నది కాకుండా మనం ఒక్కొక్క వారం గురించి తెలుసుకుంటున్నాం. అలా తెలుసుకునే క్రమములో మనం ఏంటంటే గడిచిన వారము 5వ వరముగా అద్భుతాలు చేయే వరం గురించి తెలుసుకున్నాం. అద్భుతాలు చేయే శక్తి ఏంటంటే ద గిఫ్ట్ ఆఫ్ మిరకల్స్ అంటే ఏంటి, ఆ వరం యొక్క ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆ వరం ఎవరెవరు కలిగి ఉన్నారు, ఆ వరం పొందాలంటే ఆ పొందే వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలా, ఎలాంటి పరిచర్య చేయాలా అనే విషయాలు మరి గడిచిన వారు తెలుసుకుందాం. ఈ వారం మనం మరి ఏంటంటే ఈ ప్రవచన వరం, మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించు ఆ వరాలలో 6వ వరంలోకి వచ్చి ఉన్నాం. హల్లెలూయా. 6వ వరం ప్రవచన వరం గురించి మనం అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రవచన వరం పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆత్మవరాల్లో ప్రాముఖ్యమైనది, విశేషమైనది. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే ఈనాడు క్రైస్తవ సమాజంలో అంటే సార్వత్రిక సమాజంలో చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటే దేవుడి వరాల్లో ఒకటి ప్రవచన వరం కూడా. హల్లెలూయా. అంటే ప్రవచనము, దర్శనము, కళలు, ఇంకా అన్య భాషలు, ఇవి అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే వరాలే. అయితే వీటిని చాలామంది సార్వత్రిక సమాజంలో అనేక మంది వాళ్ళ ఉన్న అజ్ఞానం వల్ల, వారికి ఆత్మజ్ఞానం లేనందువల్ల, వాక్యాన్ని సరిగా ధ్యానించనందువల్ల, లోతు తెలియనందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వరాలని వారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. హల్లెలూయా. అందులో ఒకటి ప్రవచన వరాన్ని కూడా. అనేక మంది ఈ దినాల్లో ప్రవచన వరాన్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళుగా చాలామంది ఉంటున్నారు. హల్లెలూయా. అయితే చూడండి, ఆ పరిశుద్ధాత్మ వరాల్లో సాధారణమైనవి అంటే అందరికీ అందుబాటులో ఉంటాయి. చూడండి, సంఘాల్లో అనేక మంది పొందగలిగిన కొన్ని వరాలు ఉన్నాయి. ఆ వరాల్లో ఒకటి ప్రవచన వరం. హల్లెలూయా. చూడండి, ఒక విషయం తెలుసుకుందాం, ఒక లోతైన విషయం, సత్యం తెలుసుకుందాం. ఏంటంటే ఇప్పుడు ఆత్మవరాలు 2 రకాలుగా మనం చూడగలం. అదేంటన్నా ఆత్మవరాలు 2 రకాలు అంటే, అవును, దేవుడిచ్చే ఆత్మవరాలు 2 రకాలుగా ఉంటున్నాయి. హల్లెలూయా. ఇలాగా ఎన్నో పరిశుద్ధాత్మ వరాలు ఎన్నో రకాలుగా, ఎన్నో కేటగిరీలుగా మనం డివైడ్ చేయొచ్చు. హల్లెలూయా. వాటి గుణము, స్వభావం, పర్పస్ చూస్తే ఎన్నో రకాలుగా మనకు కనపడతాయి. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ మనం ప్రధానంగా విశేషంగా 2 రకాలు మనం చూడగలం. ఏంటంటే మొట్టమొదటిగా ఒకటి సాధారణంగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు, అంటే పరిశుద్ధాత్మ అంటే ఒక వ్యక్తి నమ్మి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మి బాప్తిసం పొంది, మరి రక్షణ పొంది, మరి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత అతనికి అడుగుతుండగానే
అభిషేకం పొందుకుంటూ ఉండగానే కొన్ని సాధారణమైన వరాలు వస్తాయి. హల్లెలూయా. అలా వచ్చే వరాల్లో మొట్టమొదటిగా ఎక్కువగా మొట్టమొదటి వెరీ ఫస్ట్ పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తికి మొట్టమొదటిగా వచ్చే వరాల్లో వెరీ ఫస్ట్గా వచ్చే వరం ఏంటంటే భాషలు రావచ్చండి. హల్లెలూయా. రెండవది దర్శనం వస్తాయి. మూడవదిగా ప్రవచనాలు వస్తాయి. నాలుగవదిగా ఏంటంటే స్వరం వినే వరం వస్తాయి. ఈ 4 వెరీ ఫస్ట్గా వచ్చే వరాలు ఉంటాయి. హల్లెలూయా. మిగిలినవన్నీ మరి పరిచర్యలో అతనికి తర్వాత వస్తున్నట్టుగా ఉంటాయి. అయితే పరిశుద్ధాత్మ పొందిన వెంటనే సాధారణంగా వచ్చే ఈ వరాలుగా అందరికీ అందుబాటులో ఉండే వరాలని చెప్పవచ్చు. హల్లెలూయా. ఒకటి ఏంటంటే ఇది అందరికీ సాధారణమైన వరాలుగా, అందరికీ అందుబాటులో ఉండే వరాలుగా, సంఘంలో అందరికీ ఉచితంగా దొరికే వరాలుగా మనం చెప్పవచ్చు. హల్లెలూయా. రెండవది చూస్తే ప్రత్యేకంగా పిలువబడిన వారికి, అంటే దేవుడు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచి అతను ఏంటంటే అతన్ని దేవుని పరిచర్యలోకి పిలిచినప్పుడు అతనికి దేవుడు ఏంటంటే తనంతట తానే తన చిత్తానుసారంగా అనుగ్రహించే వరాలుగా చూడగలం. హల్లెలూయా. అలాగే ఒక వ్యక్తి ఏంటంటే 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా తన విశ్వాసములో పరిచర్యలో మరి ఆత్మీయతలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఇంకా బలమైన పరిచర్య, భారమైన పరిచర్య, అద్భుతమైన పరిచర్య చేస్తున్నప్పుడు అప్పుడు ఆ పరిచర్యలో అతను ఇంకా బలంగా చేయడానికి కోసం దేవుడు ఇలాంటి ఉన్నతమైన వరాలు ఇస్తాడు. ఏంటంటే హల్లెలూయా. అవి చూసినట్లయితే మనము ఉదాహరణకి గడిచిన వారం తెలుసుకున్నాం కదా, అద్భుతాలు చేసే శక్తి ఆ వరం కావచ్చు. ఇంకా ఏంటంటే దర్శనాలకి అర్థం చెప్పే వరం, ఇంకా అన్య భాషలకి అర్థం చెప్పే వరం, ఇంకా విశ్వాసం అనే వరం. హల్లెలూయా. ఇది సాధారణమైనది కాదండి. ఏంటంటే విశ్వాసం అనే వరం మొట్టమొదట వచ్చే వరం కాదండి. హల్లెలూయా. అదంటే ఒక వ్యక్తి ఏంటంటే అతని పరిశుద్ధతలో పరిచర్యలో సంపూర్ణంగా ఉన్నప్పుడు, బాగా లోతులోనికి వెళ్ళినప్పుడు, జ్ఞానము పొందుకొని దేవునిలో మరి బలంగా పనిచేసేటప్పుడు ఈ విశ్వాసం అనే వరం ఆపరేట్ అవడం ప్రారంభిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఈ విధంగా ఒకటి సాధారణంగా వచ్చే వరాలు, రెండవది ఏంటంటే దేవుడు ప్రత్యేకంగా పిలువబడిన వారికి ఇచ్చే వరాలుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకో విధంగా చెప్పాలంటే మరి ఆత్మవరాలు 2 రకాలని మళ్ళీ చెప్పచ్చు. ఇంకొక కోణంలో చూస్తే ఏంటి ఆ కోణం అంటే, చూడండి, ఉదాహరణకి మనము ఆత్మవరాలు 2 రకాలు ఏంటంటే, మొదటిది ఏంటంటే మనము దేవుని దగ్గర అడిగి పొందుకునే ఆత్మవరాలు ఉన్నాయి. హల్లెలూయా. రెండవ రకం ఏంటంటే దేవుడు మనం ఎంత అడిగినా ఇవ్వడు, కానీ దేవుడు తనంతట తాను ఇచ్చే ఆత్మవరాలు. హల్లెలూయా. తనంతట తానంటే ఇందాక మనం తెలుసుకున్నాం కదా, 2 రకాలుగా సాధారణంగా వచ్చే వరాలు అంటే మనం అడుగుతుండగానే దర్శనము, ప్రవచనము, స్వరం వినే వరం, అన్ని భాషలు, ఇవన్నీ అడుగుతుండగానే దేవుడు ఇచ్చే వరాలుగా, సంఘంలో ప్రతి వారికి ఉచితంగా దొరికే వరాలుగా మనం చూడగలం. కానీ రెండవదిగా ఏంటంటే ఇక్కడ దేవుడు తనంతట తాను ఇచ్చే వరాలు ఏంటంటే ప్రత్యేకంగా ఎన్నుకున్న వారికి, ప్రత్యేకంగా పిలువబడే వారికి దేవుడు ఈ ఆత్మవరాలు ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఎటు చూసినా ఆత్మవరాలు 2 రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రవచన వరం యొక్క అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. ప్రవచనం అంటే ఒక దైవ వాక్కు, దేవుని మాటలుగా మనం చూడగలం. ఏంటంటే దేవుని మాటలుగా మనం చెప్పవచ్చు. ప్రవచనము ఒక వ్యక్తి పలుకుతున్నాడంటే అతను దేవుని తరపున మాట్లాడే వ్యక్తిగా మనము గ్రహించాలి. దేవుని తరపున అతడు మాట్లాడే వ్యక్తిగా, తర్వాత దేవుని ప్రజలకు మధ్యవర్తిగా నిలబడి అతడు దేవుని యొక్క ప్రతిస్పందనను, దేవుని యొక్క ఆలోచనను, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికను, దేవుని చిత్తాన్ని దేవుడు తన ప్రజలకి తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. ఇంకా ప్రవచనం అంటే దేవుని చిత్తాన్ని, దేవుని మనసును, దేవుని ఉద్దేశాలని వెల్లడి చేస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ప్రవచనం అంటే దైవిక సంభాషణ లాంటిది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో చెప్పబడే సంగతులని చెప్పవచ్చు. ఇంకా చూడండి, ప్రవచనం అంటే సింపుల్గా చెప్పాలంటే ముందుగానే జరగబోయే విషయాలని, ఎవరికి తెలియని విషయాలని, మనుషులకి అందరినీ విషయాలని, మనుషులను ఏంటంటే గ్రహింపజాలని విషయాలని ముందుకు చెప్పడం. హల్లెలూయా. అంటే ముందుకు వచ్చి చెప్పడం అంటే ఎదుటికి వచ్చి చెప్పడం కాదు, ముందుకంటే జరగబోయే విషయాలని ముందుగానే వెల్లడి చేయడం, అంటే భవిష్యత్తులోని విషయాలని, మరుగైన విషయాలను గురించి మాట్లాడడం లాంటిది. హల్లెలూయా. ఇవి ఏంటంటే ప్రవచనం అంటే దేవుని మాటలు, మరుగైన సంగతులను సంఘానికి లేదంటే వ్యక్తులకి, సమూహానికి బయలుపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే అర్థం తెలుసుకుందాం. అయితే ఈ ప్రవచనం వరం యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు ఎందుకు ఏ ఉద్దేశాన్ని బట్టి ఈ ప్రవచన వరాన్ని దేవుడు విశ్వాసులకి, మరి సేవకులకి, అనేకులకి, మరి సంఘంలో అనేకులకి ఇచ్చి ఎందుకు వాడుకుంటాడు, దేవుడు ఏ పర్పస్ బట్టి అంటే, చూడండి, ప్రవచనం వరం యొక్క ఉద్దేశం ఏంటంటే
ఈ ప్రవచన వరంలో దాదాపుగా 3 ప్రధాన స్వభావాలు ఉంటాయి. త్రివిధ స్వభావాలు కలిగి ఉంటుంది ప్రవచన వరం. ఎల్లప్పుడూ చూడండి, ఈ త్రివిధ స్వభావాలు లేని ప్రవచనం అయితే అది దేవుని ప్రవచనం అని మీరు వెంటనే కనుగొనాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడి నుంచి బహు జాగ్రత్తగా వినడం ప్రారంభించండి. చాలా సునిశ్చితంగా వినండి, గ్రహించండి. ఎందుకంటే ఈనాడు మరి క్రైస్తవ సమాజంలో రకరకాల ప్రవచనాలని మనం చూస్తూ ఉన్నాం. ఆ రకరకాల ప్రవచనాలు కూడా తెలుసుకుంటాం. చూడండి, ఇక్కడ దేవుని ప్రవచనం యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే పర్పస్. ప్రవచనంలో 3 త్రివిధ స్వభావాలు ఉంటాయి. ఏంటంటే, ఒకటి ప్రవచనములో రెవల్యూషన్, ఒక ప్రకటన ఉంటుంది. అంటే దేవుడు జరగబోయే విషయాలని, భవిష్యత్తును దేవుడు మాట్లాడడం, ప్రకటించడం, ఎవరికి తెలియని విషయాలు దేవుడు వారికి ఉచితంగానే తెలియజేయడం మనం చూడగలం. రెండవదిగా చూస్తే ఎడిఫికేషన్, అంటే దేవుడు జ్ఞానోదయం ఇచ్చాడు. దేవుడు సంఘాన్ని కావచ్చు, విశ్వాసులు కావచ్చు, తను వెంబడించి ఆరాధించే ప్రజల్ని దేవుడు బలపరచడం, వారిని హెచ్చించడం, వారికి జ్ఞానోదయం చేయడం, ఇలాంటివి ప్రవచన వాక్కులో కనబడతాయి. హల్లెలూయా. అలాగే మూడవదిగా చూస్తే డైరెక్షన్, అంటే దేవుడు దిశానిర్దేశత్వం తెలియజేస్తుంటాడు, మార్గదర్శకత్వాన్ని దేవుడు చూపిస్తూ ఉంటాడు. అంటే దేవుడు తన ప్రజలని, తను ఆరాధించే ప్రజలకి దేవుడు దిశానిర్దేశం, ఇలా చేయి, అలా వెళ్ళు, అక్కడ ఉండొద్దు, ఇక ఈ పని చేయి, ఇది ఇలా చేయని దేవుడు ఒక డైరెక్షన్ తెలియజేస్తున్నట్టుగా ప్రవచనములో ఈ 3 స్వభావాలు ఉన్నట్టుగా మనం చూడగలం. అయితే హల్లెలూయా. అయితే ప్రవచన వరంలో ఈ త్రివిధ స్వభావాలు ఉన్నప్పటికీ ప్రవచనం యొక్క ఏంటంటే ప్రధానంగా 5 పర్పస్, అంటే 5 ఉద్దేశాలను బట్టి ఈ ప్రవచన వరం సంఘాలు వాడబడుతున్నట్టుగా చూస్తున్నాం. మొట్టమొదటిగా ప్రవచనం యొక్క పర్పస్ ఏంటంటే సంఘానికి అంటే క్షేమాభివృద్ధి కలగజేయడం. ప్రవచనం యొక్క మెయిన్ మోటో, దాని ఉద్దేశం, పర్పస్ ఏంటంటే, లక్ష్యం ఏంటంటే క్షేమాభివృద్ధి కలగజేయడం. చూడండి, దేవుని వాక్యంలో 1 కొరింథీ 14వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో చూస్తున్నట్లయితే మనం చదువుతున్నాం. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు, భాషతో మాట్లాడవాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. హల్లెలూయా. చూడండి, అంటే ఇక్కడ ప్రవచనం వల్ల సంఘానికి క్షేమము, సంఘానికి ఆదరణ, సంఘానికి మేలుగా, సంఘానికి దీవెనకరంగా ఒక ప్రవచనం నిలబడడం ప్రారంభిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అది మొదటి పర్పస్. రెండవ ఉద్దేశం చూస్తే ఏంటంటే ప్రవచనం ప్రోత్సాహపరచడం ప్రారంభిస్తుంది. అంటే దేవుని ప్రజలని, వారిని పశ్చాత్తాపడాలని ప్రోత్సహిస్తుంది. అలాగనే దేవునికి ఎల్లప్పుడూ విధేయత చూపించాలని ప్రోత్సాహపరుస్తుంది. అలాగే విశ్వాసం వైపుకు మళ్ళమని ప్రోత్సాహపరుస్తూ ఉంటుంది. ఇలాగా ప్రవచనం ఎప్పుడు ఒక వ్యక్తిని భయపెట్టదు కానీ, హెచ్చరించదు కానీ, ప్రోత్సాహపరచడం ఇదిగా ఉంటుంది. హల్లెలూయా. మూడవదిగా చూస్తే హెచ్చరిక కూడా ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవుడు తన ప్రజలకి, తప్పుదారిలో పోయే ప్రజలకి తీర్పు ఉందని, ప్రమాదాలు ఉన్నాయని, రాబోయే హెచ్చరికల గురించి తెలియజేయడం ప్రారంభిస్తూ ఉంటుంది. అలాగే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం 19వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు యెహెజ్కేలుతో అంటున్నాడు, నరపుత్రుడా, ఇశ్రాయేలుకి నిన్ను కావలివానిగా నేను నియమించి తిని, అయితే నేను నీకు బయలుపరిచిన వాక్యములను నువ్వు ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకి, ఎవరైతే తప్పిపోతున్నారో, చెడిపోతున్నారో వారికి నేను హెచ్చరికగా వారి అంతం గురించి, వారికి రాబోయే శ్రమల గురించి నేను నీకు తెలియజేస్తున్నప్పుడు నువ్వు వారి దగ్గరికి వెళ్ళి ప్రకటించు. వారు విన్నా ప్రకటించు, వినకపోయినా ప్రకటించు. ఒకవేళ వారు వినరు కదా, వారు సరి చేసుకోరు కదా అని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ నువ్వు ప్రవచించడం నిర్లక్ష్యం చేస్తే, ప్రవచించక మానివేస్తే, వాళ్ళు నశించిపోయినప్పుడు, వారి నశించిపోయి వారి నరకంలో పడినప్పుడు దానికి ఉత్తరవాది నీవే అవుతావని దేవుడు యెహెజ్కేలుని హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. వారు విన్నా వినకపోయినా నీ వంతు నేను నీకు బయలుపరచడం నా వంతు, నీవు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రవచన వాక్కులను తెలియజేయడం నీ వంతని దేవుడు ఖరఖండిగా చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే చూడండి, మరి 4వదిగా ప్రవచన వరం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఓదార్చడం ప్రారంభిస్తూ ఉంటుంది. చూడండి, ప్రవచనం ఎప్పుడు ఒక వ్యక్తిని, విశ్వాసిని ఓదార్చడం. ఈ 3 లక్షణాలు ఉన్నప్పటికీ దేవుని ప్రజలని ఒక ప్రవచనం ఓదార్చడం ప్రారంభిస్తుంది. ఇదిగో దేవుడు మీతో ఉన్నాడు, దేవుని ప్రేమ మీతో ఇంకా ఉంది అని వారిని ప్రోత్సహిస్తున్నట్టుగా దేవుని ప్రవచనం వారికి ఒక హామీగా, ఒక భయానగా నిలబడడం మనం చూడగలం. హల్లెలూయా. అలాగే చూస్తే 5వదిగా దేవుని ప్రణాళికలను ధృవీకరించడానికి, దేవుడి చిత్తం ఇదే అని తెలియజేయడానికి, ఏంటంటే దేవుని చిత్తానుసారంగా మనం లోబడి నడుచుకోవాలని తెలియజేయడానికి, దేవుని ప్రణాళికలను తెలియజేయడానికి ఈ ప్రవచన వరం ఉపయోగపడుతున్నట్టుగా ఈ 5 రకాల
పర్పస్, ఉద్దేశాలు ప్రవచనాన్ని వరం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే చూడండి, మరి ఈ సమయంలో మరి ప్రవచనాలు రకరకాలుగా ప్రవచనాలు ఉన్నాయంటే ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి, ఎన్నెన్నో రకాలు ఉన్నాయి. హల్లెలూయా. అయితే చూడండి, బేసిక్గా ప్రధానంగా మనం ఏంటంటే ప్రవచనాలని 3 రకాలైన ప్రవచనాలుగా మనం చూస్తున్నాం. ఏంటంటే మొట్టమొదటి ప్రవచనం ఏంటంటే దేవుని గాడ్స్ ప్రాఫెసీ, అంటే దైవ సంబంధమైన ప్రవచనము. హల్లెలూయా. రెండవదిగా చూస్తే సాతాను ప్రవచనం, సాతాను సంబంధంలో ప్రకటించే ప్రవచనం వారు అనుకుందాం. మూడవదిగా చూస్తే ద స్పిరిట్ ఆఫ్ హ్యూమన్ ప్రాఫెసీ, అంటే మనిషి ఆత్మతో చెప్పే ప్రవచనాలు అందామా. హల్లెలూయా. అంటే ఈ 3 రకాల ప్రవచనాలు చూద్దాం. ఒకటి దేవుని ఆత్మ చెప్పే ప్రవచనాలు, రెండవది సాతాను ఆత్మ చెప్పే ప్రవచనాలు, మూడవది మనిషి ఆత్మ చెప్పే ప్రవచనాలుగా మనం చూడగలం. హల్లెలూయా. అయితే ఈ మూడింటికి కొత్త నిబంధనలో దేవుని ఆత్మ ప్రవచనాలని దైవ ప్రవక్త ప్రవచనాలుగా, రెండవది సాతాను ప్రవచనాలని పుతోను ప్రవచనాలుగా, తర్వాత మనిషి ఆత్మ ప్రవచనాలని ఏంటంటే మూర్ఖపు ప్రవచనాలుగా కొత్త నిబంధనలో పేర్లు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా మరి సాతాను ప్రవచనాలు, అంటే సాతాను ప్రవచనాలకి కొత్త నిబంధనలో మరొక పేరు ఏంటంటే పుతోను ప్రవచనాలు. సాతాను ఆత్మతో ఒక వ్యక్తి సాతాను ఆత్మ చేత నింపబడి, సాతాను శక్తి చేత ఆవేశించబడి దేవుని ప్రజలను మోసం చేయడానికై, ఇంకా సత్యాన్ని అనుకరించడానికి కోసమై విశ్వాసుల్ని ఇంకా ఏంటంటే మెల్లిమెల్లిగా దేవుడి నుంచి దూరం చేయడానికి ఈ ప్రవచనాలు సాతాను ప్రవచించడం, వెల్లడి చేయడం, బహిరంగ చేయడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఈ సాతాను ప్రవచనాలకు ఉన్న ఒకసారి లక్షణాలు తెలిస్తే కానీ మనకు సాతాను ప్రవచనం గురించి అర్థం కాదు. ఏంటి ఆ లక్షణాలు అంటే, చూడండి, సాతాను ప్రవచనం ఎప్పుడు కూడా పాక్షికమైన సత్యం, అంటే అందులో సత్యం ఉంటుంది కానీ అది స్వల్పం, అంటే కొంతకాలమే సత్యం, కొంచెం సత్యం మాత్రమే కలిగి ఉంటుంది. కానీ ఎక్కువ భాగము అందులో ఏంటంటే విశ్వాసాన్ని తప్పు దారికి తీసుకువెళ్ళేదిగా ఉంటుంది. హల్లెలూయా. రెండవది ఏంటంటే సాతాను ప్రవచనాలు ఎక్కువగా విగ్రహారాధన వైపుకు, తర్వాత తిరుగుబాటు చేయాలని, ఇంకా గందరగోళాన్ని ప్రోత్సహించేగా సాతాను ప్రవచనాలు ఉంటాయి. హల్లెలూయా. అలాగే చూడండి, సాతాను ప్రవచనాలు తాత్కాలికంగా అవి శక్తి కలిగి ఉంటాయి, అంటే తాత్కాలికమైన అద్భుతాలను చేయగలుగుతాయి కానీ ఉన్నతమైన బలమైన అద్భుత కార్యాలను చేయలేవు. హల్లెలూయా. చూడండి, మనం ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూచినట్లయితే ఇక్కడ అబద్ధ ప్రవక్తలు మరి లోకంలోనికి వచ్చి విశ్వాసులని మోసం చేయడానికి కొన్ని సూచనలు సూచక్రియాలు చేస్తారని అక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా. మనం వారి ప్రవచనాలు చెబుతుండగా మనం బహు జాగ్రత్తగా కనిపెట్టేవాడిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే, మేము ప్రార్థనా స్థలంకు వెళ్ళుచుండగా పుతోను దయ్యం పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఈమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. చూశారండి, ఇక్కడ పుతోను అనే ఒక దయ్యం, ఇక్కడ ఫిలిప్పీలో ఒక చిన్నది, అంటే ఒక బానిస బ్రతుకుతున్న ఒక బానిస, ఒక చిన్న అమ్మాయి, ఒక యవ్వనస్తురాలు ఏం చేస్తుందంట, దయ్యపు ఆత్మచేత, పుతోనని దయ్యపు ఆత్మచేత నింపబడి ప్రవచనాలు చెప్పడము, దర్శనాలు చెప్పడము, కొన్ని సూచక్రియలు, విభ్రాంతకమైన క్రియలు చేస్తూ అక్కడ ఉన్న వారిని అంతా కూడా గందరగోళ స్థితిలో నెట్టినట్టుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ సాతాను ఇక్కడ ఈ స్త్రీ ఏం చెప్తుందంట, ఈ 17వ వచనంలో చూస్తే, వీరు ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని సాక్ష్యం చెబుతుంది. సాతానాత్మ చెబుతోంది. అంటే ఈమె సర్వోన్నతమైన వ్యక్తి కాదని, పరిశుద్ధమైనది కాదని, ఈమె ఇంతవరకు చెప్పిన ప్రవచనాలు దర్శనాలు సరైనటి కాదని దురాత్మనే ఒప్పుకుంటా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అపొస్తలుల పౌలు ఆ స్త్రీని గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, బాగా గమనించండి దయచేసి విశ్వాసులారా, దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, ఈ వాక్యాన్ని గమనించండి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ దేవుని వాక్యం చెప్తుందంట,
ఉచితంగా పొందితిరి గనుక ఉచితంగా ఇయ్యుడి. హల్లెలూయా. నువ్వు ఏ వరమైనా సరే, నువ్వు ఏ వరమైనా, అది దర్శనమైన, ప్రవచనమైన, అద్భుతాలు చేసే వరమైనా, చనిపోయిన వారిని బ్రతికించే వరమైనా సరే, ఏ వరమైనా సరే నువ్వు దేవుని దగ్గర నుంచి ఉచితంగా పొందావు కనుక నువ్వు ఇతరులకి దానిని పొందదగిన వారికి నువ్వు ఉచితంగానే, హల్లెలూయా, ఉచితంగానే వాళ్ళకి చేరవేయాలి, ఉచితంగానే వారికి ఆపరేట్ చేయాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం చూస్తున్నామండి, ఆ ప్రవచనాలను అమ్ముకుంటా ఉన్నారు. ఇక్కడ పుతోను దయ్యం పట్టిన ఈ బానిస బాలికను ఫిలిప్పీలో కొంతమంది యజమానులు తమకు లాభ సాధనంగా, అంటే వ్యాపారం, ప్రవచనాల బిజినెస్, దర్శనాల బిజినెస్, ఇంకా ఏంటంటే స్వస్థతల బిజినెస్, ఇంకా ఏంటంటే సూచక్రియల బిజినెస్ అంతా అక్కడ జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఎక్కడైతే లోకంలో మరి దేవుడిచ్చిన స్వస్థత కావచ్చు, దర్శనం కావచ్చు, ప్రవచనం కావచ్చు, ఎక్కడైనా సరే ఎవరైనా సరే అమ్ముతున్నారంటే, దర్శనమైన, ప్రవచనమైన డబ్బులకు అమ్ముకుంటున్నారంటే అవి పుతోను దర్శనాలే, అవి పుతోను ప్రవచనాలే, అవి పుతోను మరి స్వస్థతలే, పుతోను చేసే ఆశ్చర్య కార్యాలే. హల్లెలూయా. అయితే కొందరు ఏమంటారంటే చాలా తెలివిగా, దే ఆర్ టాకింగ్, దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ వెరీ ఇంటెలిజెంట్లీ. ఏం చెప్తున్నారంట చాలా తెలివితో, లేదన్న అలా కాదు, మరి ప్రవచనాలు మరి ఎవరికి మరి దేవుడిచ్చిన వరం ఉచితంగా పొందితే కనుక ఉచితంగా ఇవ్వడం కరెక్టే, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ దేవుని వరాలు ఎవరికి కూడా ఉచితంగా ఇవ్వకూడదు. ఎందుకంటే మనము ఉచితంగా ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వస్తారు. ప్రతి చిన్నదానికి ప్రవచనం చెప్పించుకుంటారు. మనం ఉచితంగా చెబితే ప్రవచనాలకు విలువ ఉండదు. వాళ్ళు ఉచితంగా చెప్తే ప్రవచనాలకు విలువ వేయకుండా, లోబడకుండా ఇష్టానుసారంగా నడుచుకుంటారు. కొంత ఎక్కువ పెద్ద మొత్తం వారి దగ్గర నుంచి మనం తీసుకున్నట్లయితే వాళ్ళు ఏంటంటే ఆ ప్రవచనానికి విలువ ఇస్తారు, ఆ ప్రవచనానికి లోబడతారు. ఏంటంటే చిన్న వాటికి, అనవసరమైన వాటికి వారు ప్రార్థన చేసుకోవడం మానేసి మా మీద ఆధారపడకుండా ఉంటారు అని కుంటి సాకులు చెబుతున్నారు. ఇంకా ఇంకోటి ఏంటంటే వారి దగ్గర ఆ డబ్బు తీసుకొని దేవుని పరిచర్యకే కదా ఖర్చు పెడతాము. హల్లెలూయా. దేవుని మందిరానికి, దేవుని సేవకు, మీటింగులకు, వాటికే కదా ఖర్చు పెడతాం. నో. హల్లెలూయా. చూడండి, అదంతా కూడా పుతోను వ్యాపారమే. హల్లెలూయా. పరలోకము దేవుడు తన ప్రజలకు ఉచితంగానే వస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఉచితంగానే నా కొరకు, నా పాపముల నిమిత్తం ఆయన ఉచితంగానే మరణించాడు. హల్లెలూయా. దేవుడు ఉచితంగానే అన్నీ చేస్తూ ఉంటే దేవుని దగ్గర ఉచితంగా పొందుకున్న నేను వాటిని అమ్ముకొనకూడదు. హల్లెలూయా. అలా ఒకవేళ నా ప్రవచనం కానీ, నా దర్శనం కానీ, ఈ దినం క్రైస్తవ మరి సమాజంలో, సార్వత్రిక సమాజంలో చూస్తే ప్రసంగాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ప్రవచనాలు అమ్ముకునే వారు ఉన్నారు, దర్శనాలను అమ్ముకునే వాళ్ళు, స్వస్థతలు, ఖర్చీపులు అమ్ముకునే వాళ్ళు ఉంటున్నారు. హల్లెలూయా. నో. దయచేసి ఆపండి. హల్లెలూయా. అవన్నీ కూడా పుతోను వ్యాపారాలే, దేవుని వ్యాపారాలు కాదు. దేవుడు యెరూషలేములో చేస్తున్న వ్యాపారాలన్నిటినీ సర్వనాశనం చేశాడు కదా. ఇలాంటివి చేయకూడదు, నా మందిరంలో ఇలాంటివి ఉండకూడదు అంటున్నాడు కదా. అన్నీ ఉచితంగానే ఉండాలా, నా మందిరంలో ఆహారం ఉండున్నట్లు దేవుడు అనేకుల్ని తెమ్మంటున్నాడు. హల్లెలూయా. దాన్ని పొందదగిన వారు ఉచితంగానే పొందుకోవాలి. దేవుని మందిరంలో ఏది కూడా, హల్లెలూయా, అన్నీ ఉచితమే. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదం, పరలోకము నీకు ఉచితంగా వచ్చేటప్పుడు నీ ద్వారా ఒకవేళ దేవుడు పరలోకం వెళ్ళడానికి ఇతరులకి తాళం చెవులు ఇచ్చినప్పుడు ఆ తాళం చెవులు కూడా అమ్ముకుంటావా? హల్లెలూయా. గనుక చూడండి, ఇలాగా మరి వరాలను అమ్ముకుని దానిని పుతోను దర్శనాలుగా, పుతోను ప్రవచనాలుగా మనం చూడగలం. హల్లెలూయా. దేవుని వాక్యములో కూడా పాత నిబంధనలో రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు, ప్రవక్తయే కానీ, కలలు వాడు కానీ ఏంటంటే సూచక్రియలు చేసి ప్రజలను ఇతరుల దేవతల వైపు తిప్పుతారు అని రాయబడి ఉంది కదా. ఇంకా చూస్తే 1 తిమోతి 4వ అధ్యాయము 1వ వచనంలో కడవరి దినములలో కొంతమంది ఏం చేస్తారంట, వారు విశ్వాసాన్ని విడిచివేసి మోసపుచ్చు ఆత్మల యందు వారు నమ్మకం ఉంచి, ఆ దయ్యపు బోధముల యందు నమ్మకం ఉంచి, వాటి మీద లక్ష్యం ఉంచి అని రాయబడి ఉంది కదండి. హల్లెలూయా. కనుక చూడండి, ఇలాగూ లోకములో మరి పుతోను దర్శనాలు, పుతోను ప్రవచనాలను మనం చూడగలం. అంటే సాతాను దర్శనాలు, సాతాను ప్రవచనాలు మనం చూడగలం. అలాగే రెండవదిగా చూస్తే మనిషి ఆత్మ ప్రవచనాల్లో రెండవ రకం మనిషి ఆత్మ ప్రవచనాలు, అంటే ద స్పిరిట్ ఆఫ్ హ్యూమన్ ప్రాఫెసీస్ అనొచ్చు. ఏంటంటే మనుషులు చెప్పే ప్రవచనం ఏంటంటే వారి సొంత ఆలోచనతో, వారి సొంత ఉద్దేశంతో, వారి సొంత భావోద్వేగాలతో, వారు ఏంటంటే స్వీయ ప్రేరేపణలతో ఏంటంటే ఊహాత్మకంగా ప్రవచించడం ప్రారంభిస్తుంటారు. చూడండి, ఇదేంటంటే ఇందాక దానికంటే ఇది ఇంకా చాలా డేంజర్ అండి. హల్లెలూయా. ఇందాకదంటే మనం గుర్తించవచ్చు, అయ్యో ఇవి పుతోను దర్శనాలని మనం వెంటనే కనుక్కోవచ్చు. కానీ ఈ దర్శనాలని, ఈ మనుష్యాత్మతో చెప్పే దర్శనాలని కనుక్కోలేము. ఎప్పుడు కనుక్కుంటామంటే అవి నెరవేర్పు
సమయం వచ్చినప్పుడు నెరవేరకపోతే ఇది మోసమైన ప్రవచనమని అప్పుడు అర్థమవుతుంది. అంతవరకు ఆ వ్యక్తి దొరకని దొంగగానే ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మనిషి ఆత్మ యొక్క ప్రవచనాల లక్షణాలు చూద్దాం, ఒకసారి గమనిద్దాం. ఇలాంటి ప్రవచనాలు పైకి ఆధ్యాత్మికంగానే కనిపిస్తాయి, కానీ వాటిలో దైవ సంబంధమైన అధికారము ఆ ప్రవచనాల్లో ఉండదు, కనపడదు. చూడండి, వాళ్ళు కేవలం వ్యక్తిగతంగానే ఊహల ఆధారంగా వాళ్ళ కోరికలకు ఆలోచన సరంగా ఉంటాయి, కానీ ఆ ప్రవచనాల్లో లోతు ఉండదు, ఆ ప్రవచనాల్లో భవిష్యత్తు ఉండదు, ఆ ప్రవచనాలలో క్రీస్తు కనపడడు, ఆ ప్రవచనాల్లో దేవుని వాక్యం కనపడదు. ఇందాక మనం ప్రవచనం యొక్క 5 రకాల ఉద్దేశాలు మనం చూస్తున్నాం. ప్రవచనానికి త్రివిధమైన స్వభావాలు తెలుసుకున్నాం, అవి ఏవి ఇక్కడ కనబడవు. చూడండి, ప్రాముఖ్యంగా ఇలా మనుష్యాత్మ చేత చెప్పే ప్రవచనాలు గల వాళ్ళు ఎలాంటి వారు ఉంటారంటే, ఒకప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఆత్మచేత అంటే ప్రవచన వరం చేత నడిపింపబడి వాడిగా ఉంటారు, ఒకప్పుడు వాడబడుతుంటారు. అయితే ఏమైందో ఏమో కానీ వారు మధ్యలో పడిపోయి ఉంటారు, చెడిపోయి ఉంటారు, దేవునికి దూరం అయి ఉంటారు, తమ ఆత్మను కోల్పోయి ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, అలా తమ పడిపోయిన స్థితిని ఇతరులకు తెలియకూడదనే ఆలోచనతో ఏం చేస్తారంటే, ఇలాగా ప్రవచనాలు పడిపోయినప్పటికీ ప్రవచనాలు కంటిన్యూ చేస్తుంటారు. మేము పడిపోలేదు, చెడిపోలేదు, బాగానే ఉన్నాం, ప్రవచనాలు కూడా చెప్తా ఉన్నాం, దేవుడి సన్నిధిలో వాడబడుతున్నామని మోసం చేసేవారుగా ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ ఇలాంటి మనుషులు చెప్పే ఈ ప్రవచనాల్లో దైవత్వం కనబడదు, దైవిక సంబంధమైన ప్రవచనాలుగా కనబడవు, భవిష్యత్తుమైన ప్రకటనలు ఇందులో ఏంటంటే నిగూఢమైన అర్థాలు, రహస్యాలు అనేటి ఇందులో ఏమి ఉండవు. హల్లెలూయా. ఈ ప్రవచనాల ద్వారా ఎవరికి ఓదార్పు రాదు, ఏ మేలు కూడా ఉండదు. హల్లెలూయా. ఇలాంటి మనుషుల ప్రవచనాల వల్ల ఎవరికి క్షేమాభివృద్ధి కూడా ఓదార్పు కూడా దొరకదు, కలగదు. హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనం 17వ వచనంలో మనం చూచినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమపెట్టుదురు. ఏంటంటే, వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమం కలుగునని యెహోవా సెలవిచ్చినని ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. ఇది మనుషుల ఆత్మ ప్రవచనాలు ఇలాగ ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. ఇంకా 21వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చేదరు. హల్లెలూయా. పరిగెత్తి వచ్చి ప్రవచనాలు ప్రకటిస్తారంట. హల్లెలూయా. చూడండి, ఇంకా హెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, చూడు, వారు ఏమీ చూడకనే దర్శనము చూడకనే ఏం చేస్తారంట, తమ స్వబుద్ధిని అనుసరించుకొని ప్రవచించి ప్రవక్తలకు, అలాంటి మూర్ఖపు ప్రవక్తలకు శ్రమ. దేవుడు అంటున్నాడు, ఈ మనిషి ఆత్మతో చెప్పేవా ఆ ప్రవక్తలని, మూర్ఖ ప్రవక్తలని, వారి ప్రవచనాలని మూర్ఖ ప్రవచనాలుగా మనం చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అలాగే ఇర్మియా గ్రంథం 14వ ఆ ప్రవక్తలు నా నామమున అబద్ధములాడుదురు, ప్రవచించుదురు, నేను వారిని పంపలేదు, వారితో నేను మాట్లాడదని దేవుడే సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే చూడండి, ఈ వారి ప్రవచనాల్ని మనం ఎలా గుర్తుపట్టగలం అంటే, వచ్చే వారము ఈ ప్రవచన వాక్కులు చెప్పే వారి ప్రవచనాలు మనం ఎలా గుర్తుపట్టగలం? ఇంకా ప్రవచనాలు ఇంకా ఎన్ని రకాలుగా ఉన్నాయి? ప్రవచన వరంలో ఇంకా కొన్ని ప్రత్యేకమైన రకాలు ఉంటున్నాయి. వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ఇంకా ఒక వ్యక్తి ప్రవచన వరం పొందాలంటే ఆ వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, గుణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ప్రవచన వరం పొందుకుంటాడన్న విషయాలు తెలుసుకుందాం. దయచేసి వచ్చే వారం అన్ని విషయాలు తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం. జక్తో రేవనే శలీరిబియాన ఎమోసరాగ్నతో రియాసరలిబీల ఎమోసరాగ్రో త్రౌంజన హగ్లో శిరందరిబీన తండ్రి స్తోత్రం. నాయన అనేకులు ప్రభా ప్రవచన వరము కావాలి, ప్రవచన కొరకు ఆపేక్షిస్తుండగా ప్రవచన వరాన్ని ఎవరైతే కోరుతున్నారో ప్రభా, ప్రవచన వరాన్ని ఎవరైతే ఆపేక్షిస్తున్నారో తండ్రి, అలాంటి వారిని మీ ఆత్మతో నింపండి, ప్రవచన ఆత్మ ఇచ్చి వాడుకోనండి తండ్రి. అయ్యా, వారికి ప్రవచన వాక్కులు ఇచ్చి వాడుకోనండి నాయన. సంఘం క్షేమాభివృద్ధి కొరకు, క్రీస్తు రాజ్యం నిర్మాణం కొరకు నాయన, సంఘం విస్తరించుట కొరకై అనేకులు వాడుకోండి నాయన. కోత విస్తారంగా ఉంది అంటున్నారు కదా ప్రభా. అయ్యా, అనేకుల్ని ప్రవచన వాక్కులు ఎత్తేవారిగా, ప్రవచన వరాన్ని ఆపరేట్ చేసేవారిగా, ప్రవచనాలను ఇదిగో ప్రవచించేవారిగా అనేకుల్ని లేవనెత్తండి ప్రభా. యవనస్తుల్ని వాడుకోనండి నాయన తండ్రి, మీకు స్తోత్రం. జకలో రివైజ్ షరియాతో నాన్న ఎజమర్ యాతో రేఖల ఎవరైతే అడుగుతున్నారో ప్రభా, లెట్ దెమ్ రిసీవ్. ఈ సమయంలో ప్రభా ఎవరైతే అడుగుచున్నారో ప్రభా, హృదయపూర్వకంగా అడుగుచున్నారో తండ్రి, అలాంటి అడిగే వారికి నాయన ఇది అడిగితే ఇచ్చే వరాలే కదా ప్రభా. అయ్యా, ఆత్మతో నింపండి నాయన. 1 కొరింథీ 14:1 ప్రకారం ఆపేక్షించుకొనడే అంటున్నావు కదా ప్రభా. ఎవరైతే అడుగుతున్నారో ప్రభా వారిని ప్రవచన వరంతో నింపమని వేడుకుంటూ అయ్యా, ఈ వరంతో వారిని
ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ వరముతో వాళ్ళని అలంకరించమని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.